ఈ విషయాన్ని మనం పంచాయతీలో పెడదాం. అక్కడే అన్నీ తేల్చుకుందాం. ఇక వాళ్ళందరి తరఫున మాట్లాడటానికి వాళ్ళ ప్రతినిధి ఒకడు ఉంటాడు. వాళ్ళని అడగండి, వాళ్ళ తరఫున ఎవరు మాట్లాడతారు? ఇంకా ఎవరు మాట్లాడతారు స్వామీజీ? వాడే ఆ పిల్లకాకి భీమరావు. ఇక్కడే మనం తెలివిగా ఎత్తువేయాలి. ఇప్పుడు ఏదో ఒక రకంగా ఒకవేళ వాళ్ళ ప్రతినిధి హోదాలు భీమరావుకి బదులుగా వేరే ఎవరైనా వచ్చారంటే గనక అప్పుడు వాడు వాళ్ళ నాయకుడైపోతాడు. దాంతో భీమరావు సున్నా అయిపోతాడు. నిజమే స్వామీజీ, దీన్నే తెలివి అంటారు. బాలా ఇప్పుడు ఒక తప్పు చేశాడు. సగం తయారైన మీ విగ్రహాన్ని దొంగతనం చేశాడు. ఇప్పుడు దీన్ని అవకాశంగా తీసుకుని ఎత్తుకు పై ఎత్తు ఇప్పుడు మనం వేద్దాం. ఇప్పుడు వెళ్ళండి, వెళ్ళి వాళ్ళని అడగండి, వాళ్ళ తరఫున ఎవరు మాట్లాడబోతున్నారు. ఇక మిగతాది గోపాల్ ఆ పెద్ద అయినా చూసుకుంటారు. అలాగే స్వామీజీ. అలాగేనండి. ఇక పనిలో పనిగా మన జాతి వాళ్ళందరినీ కలిసి ఈ విషయం చెప్పండి. సగం తయారైన మా విగ్రహం దొంగిలించబడిందని. ఈ చర్య వల్ల ఆ జాతి వాళ్ళ ఉద్దేశం అర్థమవుతుంది. వాళ్ళందరి ఉద్దేశం ఏమిటంటే మా విగ్రహం తయారవ్వకూడదని. అందుకని వాళ్ళ ఉద్దేశాన్ని ప్రతిఘటిస్తూ మనందరం సమైక్యతను ప్రదర్శిస్తూ దండిగా విరాళాలివ్వండి. ఎంత ఎక్కువ విరాళాలిస్తే అంత ఎక్కువగా డబ్బు సమకూరుతుంది. ఆ డబ్బుతో మొదట ఎలా అనుకున్నామో దానికంటే అందమైన విగ్రహాన్ని, ఆలయాన్ని నిర్మించవచ్చు. చాలా బాగుంది స్వామీజీ. ఎంత అద్భుతమైన పథకం వేశారు మీరు. పరిస్థితుల్ని ఉత్తమంగా ఉపయోగించుకోవడం ఎవరైనా సరే మీ దగ్గరే నేర్చుకోవాలి. సరే, మేమందరం ఇప్పుడే వెళ్ళి అందరితో మాట్లాడొస్తాం. అనుమతి ఇవ్వండి. కానీ బాలా అలాగే వాళ్ళ జాతి వాళ్ళ నిర్వాకం గురించి మన జాతి వాళ్ళ మనసుల్లో హింసాత్మక భావనలు నూరిపోయద్దు. కానీ పట్టుదలతో మనందరం కలిసి సమైక్యంగా ఉండి మొదటి కన్నా మెరుగైన, మొదటి కన్నా అందమైన ఆలయం నిర్మించాలి. మీ ఆజ్ఞ స్వామీజీ. అర్థమైంది స్వామీజీ. సర్వజ్ఞ స్వామికి జై. సర్వజ్ఞ స్వామికి జై. సర్వజ్ఞ స్వామికి జై. సర్వజ్ఞ స్వామికి జై. బాలాని మన వైపు తిప్పుకోవటం మనకి చాలా చిన్న పని, కానీ అసలు సంకల్పం అది ఇంకా అలాగే ఉంది. ఏంటది? గోపాల్, గోపాల్ చూడు, నేను పాలు, బెల్లం, బియ్యం తెచ్చాను. నేను పాయసం చేస్తాను. మన స్నేహానికి గుర్తుగా ఇద్దరం కలిసి తిందాము. ఇప్పుడు ఇదంతా ఎందుకు బాబు? హా, అవును బాలా అన్నయ్య, నువ్వు ఇలా డబ్బులు ఖర్చు పెట్టడం మంచి పద్ధతి కాదు. అసలే మీ ఇల్లు గడవడానికి ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నారు. గోపాల్, ఇది ఎందుకు అవసరం అంటే ఇప్పటి వరకు నాకు స్నేహితులు ఎవ్వరు లేరు. ఇప్పుడు నువ్వు నాకు స్నేహితుడు అయ్యావు కాబట్టి మన ఇద్దరం కలిసి సంబరం చేసుకోవాల్సిందే. ఇక డబ్బుల విషయం అంటావా? ఈ డబ్బులు నా డబ్బులు. ఇక డబ్బుకి కొరత అనేది జీవితాంతం ఉంటుంది. నేను పాయసం చేస్తాను. ఇప్పుడు వీడి చేతితో వండిన పాయసం తినాలా మనం? అయ్యో బాలా అన్నయ్య, నువ్వు వదిలేసే, నేను చేస్తాను. వద్దు, నేను స్వయంగా చేస్తాను. అబ్బా గోపాల్, నేను పెడతాలే. నేను పెడతాను బాలా అన్నయ్య. అరే నన్ను మన్నించు బాలా అన్నయ్య, పొరపాటున చేయి జారింది. ఏం పర్లేదు, నేను మళ్ళీ పాలు తీసుకొస్తాను. ఆగు బాలా అన్నయ్య,
ఇప్పుడు పాలు నేనే తీసుకొస్తాను. ఇంకా నేనే పాయసం వండి తినిపిస్తాను. సరే. నేను భయపడ్డాను, ఆ చిన్న జాతి వాడు చేసిన పాయసం ఎక్కడ తినాల్సి వస్తుందోనని. అలాంటి పరిస్థితిని నేను ఎలా రాణిస్తాను? అన్ని పరిస్థితుల్లోనూ మన ధర్మాన్ని రక్షించుకోవటమే మనిషికి అన్నిటికన్నా ప్రథమ కర్తవ్యం అవుతుంది. గోపాల్, గోపాల్! ఏంటి? స్వామీజీ విగ్రహాన్ని దొంగిలించినందుకు పంచాయతీ పెట్టబోతున్నాం. రేపు ఉదయం అక్కడే విచారణ జరుగుతుంది. మీ పంచాయతీకి ఎవడు భయపడడు. రేపు మేమందరం వస్తాము. వచ్చి బాలా అన్నయ్య ఇంకా మిగతా వాళ్ళ పక్షాన వాదిస్తాం కూడా. ఇప్పుడు మేమేమి తప్పే చేయనప్పుడు ఎందుకు భయపడతామో? మాకు ఎలాంటి హింస గాని గొడవలు గాని వద్దు. అందుకని ఈసారి మీ అందరి తరపు నుంచి ఎవరో ఒక ప్రతినిధి రేపు పంచాయతీలో మీ వాదన వినిపించాలి. అలాగే మా తరపున కూడా ఎవరో ఒక ప్రతినిధి రేపు పంచాయతీలో మాట్లాడతాడు. ఇంతకు ముందులాగా కాకులు గాలవద్దు, తెలిసిందా? సరే, అలాగే. మేమందరం మా ప్రతినిధిని ఎన్నుకుంటాము. కావాలంటే మీరు కూడా ఎన్నుకోండి. రేపు ఉదయం పంచాయతీలో కలుద్దాం. ఏ బాలా, నువ్వు ముందు కూడా ఒకసారి దొంగగా రుజువయ్యావు. కానీ ఈసారి గనక నువ్వు దొంగగా రుజువయ్యావో వదిలేదే లేదు, తెలుసా? ఇక అందరు దయచేయండి. పదండి సేటు గారు. బాలా అన్నయ్య, నువ్వేమీ భయపడకు. నేనున్నాను నీకు తోడుగా. కానీ బాలా అన్నయ్య, విగ్రహం దొంగిలించడం తప్పు కదా. ఈ తప్పొప్పుల నీతుల గురించి నాకు చెప్పొద్దు. విగ్రహం తయారీని ఆపాలని నాకు మంచి అనిపించింది, నేను చేశాను. ఇక ముందు కూడా అలాగే చేస్తాను. ఒక మానసిక రుగ్మతతో విగ్రహం చేస్తున్నారు. దానిలో ఆ రాయి ఒక భాగం అంతే. విగ్రహాన్ని దాచిపెట్టడం వల్ల విగ్రహం చేయడం ఆపేయరుగా వాళ్ళు. కానీ విగ్రహాన్ని దొంగిలించడం వల్ల విగ్రహ నిర్మాణానికి ఆటంకం అయితే కలుగుతుందిగా. ఇలాంటి ఎన్నో ఆటంకాలు మూకుమ్మడిగా కలిగిస్తే అప్పుడు ఎవరికి తెలుసు? మనం అడ్డుకోవాలనుకున్న దాన్ని ఆపచ్చుగా. నేను ఒక తప్పు చేశాను భీమ్. నేను దొంగతనం చేశాను. దొంగ దొంగ పట్టుకోండి. ఏయ్ ఆగరా దొంగ! బాలా, నువ్వెప్పుడూ సమస్యలను సృష్టిస్తావెందుకు? నీ ఉద్దేశం సరైందే అయి ఉండొచ్చు, కానీ నీ విధానం తప్పు. నీ విధానాల వల్ల నువ్వు అందరినీ సమస్యల్లోకి నెడతావు. నేను తప్పు, నా విధానం తప్పు, అసలు నా దారే తప్పు. ఎందుకు? ఎందుకంటే అది భీమ్ చూపించిన దారి కాదు కాబట్టి. బాలా, భీమ్ దీంట్లోకి ఎందుకు వచ్చాడు? అన్నయ్య చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు. అయినా ఇక్కడ మేమందరం చర్చించుకుంటున్నాంగా. రేపేం చేయాలన్నది ఆలోచిస్తున్నాం. ఎవరూ ఆలోచించక్కర్లేదు. మిమ్మల్ని ఆలోచించమని ఎవరు చెప్పలేదు. రేపు పంచాయతీలో చెప్పేస్తాను విగ్రహం దొంగలించింది నేనే అని. నాకే శిక్ష వేస్తే అదే అనుభవిస్తాను. వ్యక్తిగతమైన ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవటం కంటే ఇప్పుడు ముఖ్యమైనది రేపు పంచాయతీ కోసం వ్యూహ రచన చేయటం. నా దృష్టిలో అదే ఇప్పుడు ముఖ్యం. సరే, అయితే మన సమస్యల్ని ఇప్పటిదాకా ఆ పంచాయతీలో మన భీమరావే మాట్లాడాడు. రేపు కూడా మన తరపున భీమే మాట్లాడతాడు. అవునవును, భీమరావే మన ప్రతినిధిగా ఉంటాడు. మీరు బాలా అన్నయ్యని కూడా మీతో తీసుకెళ్ళండి. దొంగతనంలో తనకి కూడా భాగముందిగా. కానీ తను చేసిన తప్పుని అంగీకరించాడు, చట్టానికి సహకరించాడు.
కాబట్టి మీ చట్ట ప్రకారం ఇతనికి శిక్ష విధిస్తారో లేక క్షమించి వదిలేస్తారో అది మీ ఇష్టం. మంచిదే, కానీ నా మాట విని మీరు భీమరావుకి ఈ విషయం గురించి కూడా చెప్పండి. మన వాదనని వాళ్ళకి వినిపించేటప్పుడు తప్పులు ఒప్పులతో పాటుగా ఇది కూడా దృష్టిలో ఉంచుకోమనండి. బాలా అన్నయ్య ఉద్దేశం మంచిదే. ఇంకా బాలా అన్నయ్య మన జాతివాడు, పైగా భీమరావుకి సొంత అన్నయ్య. అవును భీమ్, ఎప్పట్లాగా అక్కడికి వెళ్ళాక ఇది అంగీకరించొద్దు. బాలా ఇంకా మిగతా వాళ్ళ విగ్రహాన్ని దొంగిలించి దాచిపెట్టారని. చదువుకున్నవాడివి కాబట్టి నువ్వు ఈ ఆరోపణల్ని నీ తెలివితేటలతో తిప్పికొట్టాలి. దెబ్బకి అందరికీ దిమ్మ తిరిగిపోవాలి. లేదు, నిజమేదో కేవలం అదే చెప్తాను నేను. కానీ మాటిస్తున్నాను, బాలా అన్నయ్యని ఇంకా మిగతా వాళ్ళని కాపాడుతాను. ఎవరికి ఎలాంటి సమస్య రాదు. నీ మాట ఎవరికి అవసరం లేదు. నువ్వు ముందు దొంగ నిరూపించిన తర్వాత ఎలా కాపాడుతావు? అలా చేసే వాళ్ళ దృష్టిలో మన జాతి మొత్తం దొంగలుగా ముద్రపడిపోతారు. ఇక ఆ తర్వాత నువ్వు నీ వాదనతో మమ్మల్ని విడిపించి ఏం లాభం? మరైతే మన ప్రతినిధి రూపంలో పంచాయతీకి ఎవరు వెళ్తారు? రామ్జీ అన్న వెళ్తే బాగుంటుంది. రామ్జీ అన్న వెళ్ళడమే మంచిది. అవును, బాగానే ఉంటుంది. కానీ వచ్చిన చిక్కేంటంటే రామ్జీ ఆలోచనలు చాలాసార్లు భీమరావు ఆలోచనలతో కలుస్తాయి. అందుకని అక్కడ కూడా ఈయన ఆ సిద్ధాంతాలను పట్టుకుని వేలాడితే అప్పుడు అందరికీ ప్రమాదమే. బాలా అన్నయ్య, నీ వ్యక్తిత్వంలో ఎలాంటి లోపం లేదు. బాలా అన్నయ్య నా జాతివాడు. తన మీద పడే ప్రతి దెబ్బ నా మీద పడినట్టే లెక్క. బాలా అన్నయ్య, నువ్వేమీ భయపడకు, నేనున్నాను నీకు తోడుగా. మనందరి ప్రతినిధిగా గోపాల్ వెళ్తాడు. అన్నయ్య, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తుందా? అవును బాలా అన్నయ్య, ఆనందన్నే సరిగ్గానే అడిగాడు. నేనంత అనుభవజ్ఞుడిని తెలివైన వాడిని కాదు. మన భీమరావ్ అంతా రామ్జీ బాబాయ్ అంతా. కానీ నీకు ఇది బాగా తెలుసు, ఎవరిని కాపాడాలో ఇంకా ఎక్కడ ఎలా మాట్లాడాలో. భీమ్కి తెలిసింది తన పంతాన్ని నెగ్గించుకోవడమే. కానీ నువ్వు మనందరి గురించి ఆలోచిస్తున్నావు. ఇంకా నీ వాక్చాతుర్యం మీద నాకు నమ్మకం ఉంది. అందుకని మన ప్రతినిధి రూపంలో నువ్వు వెళ్తావు. బాలా అన్నయ్య, మామూలుగా మాట్లాడటం వేరే విషయం, కానీ ప్రశ్నలు జవాబులు వాదోపవాదాల్లో నేను నెగ్గలేను. లేదు, మా దృష్టిలో భీమ్ వెళ్ళడమే మంచిది. చూడండి, ఇప్పటిదాకా మన కోసం భీమ్రావే పోరాడుతూ వచ్చాడు, అలాగే గెలుస్తూ వచ్చాడు. అందుకని మన అందరి ప్రతినిధిగా భీమ్రావ్ అయితేనే మంచిది. కాదు, గోపాల్ అయితేనే మంచిది. గోపాల్ తెలుగులో భీమ్రావ్ కంటే తక్కువేమీ కాదు. ఈసారి మనం గోపాల్ని మన ప్రతినిధిగా పంపించి చూద్దాం. కాదు, భీమే సరి. గోపాలే సరి. కాదు, భీమ్ వెళ్తేనే మంచిది. గోపాలే నేను చెప్తున్నా కదా, భీమ్ వెళ్తేనే మంచిది. మీరందరూ శాంతంగా ఉండండి. నేనేమంటున్నానంటే, ఈ సమాజానికి ప్రతినిధిగా నేను వెళ్ళను, భీమరావు కూడా వెళ్ళడు. వేరే ఎవరైనా మూడో వ్యక్తిని పంపిద్దాం. నేనేమంటున్నానంటే, ఈ సమాజానికి ప్రతినిధిగా నేను వెళ్ళను, భీమరావు కూడా వెళ్ళడు. వేరే ఎవరైనా మూడో వ్యక్తిని పంపిద్దాం. అతను అవ్వటానికి మన జాతి వాడే, కానీ నాకులాగా ఈ గ్రామం వాడు కాదు.
కానీ మన జాతి వాళ్ళ హక్కుల్ని మరియు జీవించే సదుపాయాల్ని ఇప్పించడానికి ఎంతో కాలంగా పోరాటాలు చేస్తున్నాడు. ఇప్పుడు మీ తరపున పోరాటం చేయటానికి నేను ఆయన్ని ప్రత్యేక అభ్యర్థన మీద పిలిచాను. ఆ వ్యక్తి నా సొంత సోదరుడు విశ్వాసరావు. నేను ఏది నేర్చుకున్నా ఆయన దగ్గరే నేర్చుకున్నా. అన్నయ్య, ఇతను నా పెద్దన్నయ్య విశ్వాసరావు. తన వాక్చాతుర్యం ముందు ఎవరు కూడా నిలబడలేరు. ఇతని తర్క వితర్కాల ముందు కూడా ఎవరు నిలబడి గెలవలేరు. మన జాతి వాళ్ళ బాధల్ని ఇతని కన్నా బాగా ఎవరూ అర్థం చేసుకోలేరు. తను కొద్దిసేపటి కిందే ఇక్కడికి వచ్చాడు. రాగానే నేను తనకి అన్ని విషయాలు వివరంగా చెప్పాను. అందుకని నేను కోరుకుంటున్నాను, బాలా అన్నయ్య తరపున అలాగే మీ అందరి తరపున పంచాయతీకి నేను వెళ్తాను. నేను మీ అందరికీ వాగ్దానం చేస్తున్నాను, ఆ పెద్ద జాతి వాళ్ళల్లో ఏ ఒక్క వ్యక్తిని కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా చేస్తాను. మళ్ళీ ఇదేం కొత్త నాటకం? అసలు ఇతను ఎవరో ఏంటో మనకు తెలియనే తెలియదు. అలాంటిది ఇతని మీద అంత పెద్ద బాధ్యతను ఎలా పెడతాం? నాకు గోపాల్ మీద పూర్తి నమ్మకం ఉంది. గోపాల్కి తనన్న విశ్వాసరావు మీద పూర్తి నమ్మకం ఉంది. అందుకని మనం విశ్వాసరావుని సందేహించాల్సిన అవసరం ఏమీ లేదు. అయినా అందరు అన్నలు తమ్ముళ్ళు ఒకేలాగా ఉండరు కదా. సొంతన్నయ్యే అనుమానించేటట్టు తన తమ్ముడు తన్ని ఆపద నుంచి కాపాడుతాడా లేక ఇంకా ఇరికిస్తాడా అని. అందుకని నాకు విశ్వాసరావు మీద పూర్తి నమ్మకం ఉంది. ఇప్పుడు విశ్వాసరావే మన ప్రతినిధిగా అక్కడికి వెళ్తాడు. ప్రతినిధి అతనే అవుతాడు. ఎవరినైతే అందరూ ఆమోదిస్తారో భీమ్ పక్షాన కూడా మద్దతుదారులున్నారు. అయినా భీమ్ ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవడం పంచాయతీకి ప్రతినిధిగా వెళ్ళడానికి ఉన్న అవకాశాలన్నింటినీ తిరస్కరించినట్టు అర్థం. అందుకని ఎవరు వెళ్ళాలనుకుంటున్నారో వెళ్ళండి. అలాగే వెళ్ళడం ఇష్టం లేని వాళ్ళు వెళ్ళొద్దు. ఇప్పుడు ఏకగ్రీవ ఎన్నిక. రేపు పంచాయతీకి మన ప్రతినిధి హోదాలో విశ్వాసరావు అక్కడికి వెళ్తాడు.